నవీన్ అన్నా అన్నా శంకరన్న నవీన్ చెప్పు. అన్నా మేము అక్కడ దగ్గర ముందు నిరసన చేస్తుంటే అక్కడ ఆల్ మీడియా ఛానల్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం కానీ మధ్యలోనే పోలీసు వచ్చి ఇంకా మీరు వెళ్ళాలి, ఇక్కడ 144 సెక్షన్ ఉంటుంది, మీ అందరు మేము చేసేస్తాము, తర్వాత మీ ఇష్టము, మీకు భవిష్యత్తులో జాబ్ రాదని చెప్పేసి భయపడి, అయినా కూడా మేము భయపడకుండా అక్కడే ఉన్నాము. వాళ్ళు బలవంతంగా మమ్మల్ని వ్యాన్ ఎక్కించి అక్కడ మేము పంపించడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మేము ఒకటే మాట అన్నాం, సార్ మీరు ఎలాగో వ్యాన్ ఎక్కించారు కదా, మమ్మల్ని దిల్సుఖ్నగర్లో డ్రాప్ చేయండి, మేమంతా కూడా అక్కడ హాస్టల్లో ఉంటున్నాము, అక్కడ సాగొట్టే కూడా ఒక పూట తింటాం, మేము మా 3 పూట తినేది దౌర్భాగ్యం కూడా మాకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లేదు, అక్కడ ఉంటాం సార్. మేము నిన్న 2 రోజులుగా మేము దీక్ష చేస్తున్నాము, కనుక స్నానం కూడా చేయలేదు సార్ మేము ఇప్పటిదాకా, మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం సార్, మా హాస్టల్లో స్నానం చేస్తాం సార్ అంటే సరే సార్ అని చెప్పి నమ్మించి మమ్మల్ని ఆ వ్యాన్ ఎక్కించారు. ఇక్కడ దిల్సుఖ్నగర్లో ఆగకుండా రాంగ్ రూట్లో ఏదో రూట్లో తీసుకెళ్తున్నారు, ఎటు తీసుకెళ్తున్నారు మాకు అందరం పరిస్థితి, మొత్తం అవుటర్ రింగ్ కూడా తీసుకెళ్తున్నారు. లైవ్లోకి సంస్థ పెట్టినా ఎటు తీసుకెళ్తున్నారు, ఆపండి అన్న మేము మా హాస్టల్కి వెళ్తామంటే కూడా మమ్మల్ని అక్రమంగా ఎటో తీసుకెళ్తున్నారన్న. ఇప్పుడు ఎక్కడ తీసుకోబోతుర్రు? నేను లైవ్ లొకేషన్ అందరూ అర్థం కాక లైవ్ లొకేషన్ పెట్టినా, ఇప్పుడు ఏదో ఏరియా మాకు అర్థం కాని పరిస్థితి. ఓవైసీ తీసుకెళ్తున్నారు, ఓవైసీ హాస్పిటల్ సైడ్ తీసుకెళ్తున్నారు, ఇంకా ఎక్కడ తీసుకెళ్తారో మరి ఎక్కడెక్కడ తీసుకున్నారో మాకేం అర్థం కాని పరిస్థితి. మేము అధిక మార్కులు వేసుకోవడం మా తప్ప అన్న. ఓకే, అంటే ఇప్పుడు ఆడ కూడా నిరసన వ్యక్తం చేస్తలేరా? బస్సులో తీసుకుపోతారు? ఏమి ఇస్తలేరు. ఇక్కడ 144 సెక్షన్ ఉంటే మీ అందరినీ కేసులు అయితే మీకు భవిష్యత్తులో జాబులు రావు అని ముందే మాకు వాళ్ళు వార్నింగ్ ఇచ్చేసి, అయినప్పటికీ సరే మేము వచ్చినటువంటి ఇంకో పని అనేది మేము పూర్తి చేసుకున్నాం సార్, మేమేం ముట్టడి చేయము, మీకు ఎలాంటి ఆటంకం కలిగించము, శాంతి భద్రత ఎలాంటి ఆటంకం కలిగించం అంటే కూడా లేదు, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మీరు వెళ్తారా లేదు అని చెప్పేసి వ్యాన్ రప్పించి మమ్మల్ని అక్కడ బలవంతంగా లోపలికి వాళ్ళు సరే ఎక్కిన తర్వాత సరే మీరు ఎలా ఎక్కించారు కదా, మేము దిల్సుఖ్నగర్ దిగిపోతాం సార్, మా హాస్టల్ అక్కడ ఉంటాయి, మేము అక్కడ వెళ్ళి మేము ఇలా మేము ఫ్రెష్ అప్ అవుతాం, మేము కనీసం 2 రోజులుగా మేము పచ్చి మంచి కూడా ముట్టలేని పరిస్థితి అని చెప్పేసి అంటే కూడా సరే మిమ్మల్ని దిల్సుఖ్నగర్లో దింపుతారు, నో ప్రాబ్లం అని చెప్పేసి చెప్పి దిల్సుఖ్నగర్ కాకుండా ఎక్కడెక్కడో తిప్పుతున్నారు, మాకు అసలే గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు మాకేమో తెలియదు, హైదరాబాద్ సిటీ ఏంటో తెలియదు, ఎక్కడో తీస్తున్నారు, మాకు ఏమైనా అయితే బాధ్యత ఎవరైనా వహించేది. అది ఏదో 3 గంటలకు ఏదో ఉన్నది, 3 గంటలకు సబ్ కమిటీ మీటింగ్ ఉందన్న, జియో నెంబర్ 46 మీద 7% సబ్ కమిటీ మీటింగ్ ఉందని చెప్పేసి నేను ప్రతి తరపుకి వెళ్ళగానే అక్కడ చిన్నారెడ్డి సార్ గారు చెప్పారనమాట, రేపు సబ్ కమిటీ ఉంది కదా 3 గంటల వరకు మీకు మంచి ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ వస్తుంది, నేను మాటిస్తున్నాను అని చెప్పేసి అన్నారు. కాబట్టి మరి ఆ ఒక ప్రెస్ నోట్ కోసం మేము అక్కడ ఈగర్లీ వెయిటింగ్ చేద్దామని చెప్పేసి అక్కడ మేము కూర్చోవడం జరిగింది. మరి అక్కడ కూర్చోవడం కూడా తప్ప, ప్రజల ప్రభుత్వం అన్నారు, నిరుపేద ప్రభుత్వం అన్నారు, మరి అక్కడ కూర్చునే స్వేచ్ఛ మాకు లేదా కనీసం. ఓకే, దయచేసి ఒకసారి అన్న మీరే ఇక మాకు 4th స్టేట్మెంట్ మాకు రక్షించేది మీరే అన్న, మేము నమ్ముకున్నాం మా నాయకులు మమ్మల్ని అయ్యారా, మాకు వాళ్ళు బొమ్ము చేస్తున్నారు. మీరు ఏడున్నారో మిమ్మల్ని దింపినాక ఫోన్ చేయి నవీన్, ఒకసారి దిగినప్పుడు చెప్తాను నేను, ఆ లైవ్ లొకేషన్ పెడతాను, నేను కరెంట్ లొకేషన్ కూడా పెడతాను, నా ప్రజెంట్ లైవ్ లొకేషన్ పెట్టా చూడండి, ట్రై చేయండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తారని అక్కడ కరెంట్ లొకేషన్ కూడా మీకు పెట్టేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సరే ఓకే నవీన్, మంచిదన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.